అక్క, ఇంట్లో పెద్దనాన్న కూడా అలానే చూస్తూ ఉన్నారక్క. నాకు చాలా భయంగా ఉంది. అసలు నాకు గోపితో పెళ్ళి జరుగుతుందో లేదో అని చాలా కంగారుగా ఉంది. పింకీ, నువ్వేం కంగారు పడకో. రాజు మాట ఇచ్చాడు, మీ ఇద్దరి పెళ్ళి చేస్తాడని. ఖచ్చితంగా మీ పెళ్ళి జరుగుతుంది. రాజు మాట ఇచ్చాడంటే తప్పడని నీకు కూడా తెలుసు కదా పింకీ. మరి ఎందుకు బాధపడుతున్నావు? అదే అక్క నా భయమంతా కూడా. అందరూ కూడా ఈ పెళ్ళి జరగకూడదని అనుకుంటున్నారు. రాజేమో నా పెళ్ళి చేస్తానని అంటున్నాడు. ఏం జరుగుతుందో ఏమో అని భయంగా ఉందక్క అని పింకీ అంటూ ఉంటే, ఇక మరోవైపు రాజు మాత్రం జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు. ఇక దీపక్ మాట్లాడిన మాటలు, దీపక్ గోపిని గెంటేయటం, రాజు పట్టుకోవటం, ఇక ఇద్దరి పెళ్ళి చేస్తానని చెప్పటం, అదంతా కూడా అందరికీ కూడా చెప్పగానే ముత్యాలు అప్పలనాయుడు షాక్ అయిపోతారు. ఇక మరోవైపు మాత్రం ఎలాగైనా సరే ఈ గోపి పింకిల పెళ్ళి జరగకూడదురా. ఇక ఆ మందారం ఎక్కడుందో తెలీదు, కానీ అది బ్రతికుందని మనకు అర్థమైంది. ఇక వాడే స్వయంగా మందారాన్ని కాపాడి హాస్పిటల్కి తీసుకొని వచ్చాడు. వీళ్ళిద్దరి దొరికాక వీళ్ళని ఏకంగా పైకి పంపించాలి. కాదని మనకు తెలియకుండా ఈ ఇంట్లోకి వస్తే ఇక మనం పైకి పోతాము. కాబట్టి పోకుండా చూసుకోవాలి. అవును మమ్మీ, అదే పనిలో ఉండాలి అనే విధంగా దీపక్ చెప్తూ ఉంటాడు. ఎక్కడ ఉన్నా సరే దొరకపడతా మమ్మీ అని దీపక్ అంటూ ఉంటే విజయాంబిక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం ఇంత జరిగిందా, అయినా నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావురా? ఇక్కడే రాజన్న ఉన్నాడు కదా, ఇక్కడికే వస్తే సరిపోయేది కదా. రాజన్న అక్కడ ఉంటాడని అక్కడికే వెళ్ళాను. ఇక్కడ ఉంటాడని నాకెలా తెలుసు? ఇద్దరు విడిపోయిన విషయం అక్కడికి వెళ్ళాకే నాకు తెలిసింది. ఇలా జరిగిందని నేను అనుకోలేదు. అవును, అక్కడ వాళ్ళ పరిస్థితి, ఇక్కడ నా కొడుకు పరిస్థితి కూడా ఇద్దరిది అదే పరిస్థితి ఉంది అనే విధంగా అంటూ ఉంటే చాలా బాధగా దీనంగా చూస్తూ ఉంటారు. అసలు ఎందుకన్నా ఎందుకు విడిపోయారు? వదినకు మాత్రం నువ్వంటే చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. అలాంటిది మీరు విడిపోయారంటే నేను నమ్మలేకపోతున్నాను. గోపి లేకుండా నేను బ్రతకలేనక్క. నాకు గోపి కావాలక్క. కానీ నా పెళ్ళి రాజు ఒక్కడే ఎలా చేస్తాడక్క? నువ్వేం కంగారు పడకు పింకీ, రాజు చేస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది. కానీ ఎలా అక్క? అయినా అక్క, నీకు రాజు అంటే ప్రేమ లేదా అక్క? అసలు ఈ సమస్యలన్నీ మీరు విడిపోవడం వల్లే జరిగింది. మీరు విడిపోకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అక్క అని అంటూ ఉంటే రూప అలానే చూస్తూ ఉంటుంది. ఆ రోజు మా పెళ్ళి చేస్తానని మీరిద్దరే మాట ఇచ్చారు. ఇక మరోవైపు మాత్రం వీళ్ళ పెళ్ళి చేస్తానని మాట ఇచ్చావు కదరా, మరి ఎలా నిలబెట్టుకుంటావురా అని అప్పలనాయుడు అంటూ ఉంటే, నాకు మాట ఇచ్చింది అన్న వదిన ఇద్దరు ఇచ్చారు. ఇద్దరు ఇచ్చారా? అవును, అప్పుడు కలిసినప్పుడు నాకు మాట ఇచ్చారు. ఇప్పుడు విడిపోయి ఉన్నారు. అయితే ఇప్పుడు ఎలారా? వీళ్ళిద్దరి పెళ్ళి ఎలా చేస్తావు అనే విధంగా అప్పలనాయుడు అడుగుతూ ఉంటే, ఇక రాజు అలానే చూస్తూ ఉంటాడు. ఏం చెప్పాలో అర్థం కాక మరోవైపు, అక్క ఒకసారి రాజుకు ఫోన్ చేయక్క, ఫోన్ చేసి మాట్లాడక్క, అంతా కూడా కుదుట పడుతుంది. నువ్వు ఫోన్ చేస్తే మీరిద్దరు ఒకటిగా ఉంటేనే మా పెళ్ళి జరుగుతుందక్క. ప్లీజ్ అక్క, రాజుకు ఫోన్ చేసి మాట్లాడక్క, మా ప్రేమ గురించి, మా పెళ్ళి గురించి అని అంటూ ఉంటుంది పింకీ. మరోవైపు మాత్రం, తమ్ముడు నువ్వెందుకు బాధపడుతున్నావు తమ్ముడు? నువ్వు ఇలా ఉంటే నేను చూడలేకపోతున్నాను తమ్ముడు. అయినా రూప గర్భవతి అని తెలిసినా కూడా ఒక్కరోజైనా చూశాడా? డెలివరీకైనా వచ్చాడా? లేదే, బిడ్డను చూడడానికి కూడా రాలేదు. పైగా న్యూయార్క్కి వెళ్ళినా కూడా ఇటువైపు కూడా చూడలేదు. అంటే ఎలాంటి వాడో మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ జీవితమే అలా జరిగింది. పైగా ఈ పింకీ గోపిలను మనం ఎలా కలుపుతాం చెప్పు తమ్ముడు? అప్పుడు వెంటనే చంద్ర మాత్రం, ఆ దేవుడు ఎలా రాసి పెట్టుంటే నా కూతురికి అలాగే జరుగుతుంది. అన్నయ్య నువ్వు బాధపడకు, ఎందుకంటే ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది తమ్ముడు.
నువ్వు ముందు వెళ్ళి రెస్ట్ తీసుకో, ఏం కాదు, బాధపడకు, నేనున్నాను కదా తమ్ముడు అని విజయాంబిక నటిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఏం ఆలోచిస్తున్నారా అయ్యా? అమ్మాయి గారికి ఫోన్ చేసి మాట్లాడరా, మాట్లాడితేనే కదా గోపి పెళ్లి విషయం ఒక రేవుకొస్తుంది. అవునరా అయ్యా, ఫోన్ చేయరా, అమ్మాయి గారికి ఫోన్ చేయి అనే విధంగా అంటూ ఉంటే ఇక వెంటనే రాజు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఫోన్ కలుపుతూ ఉంటాడు. అక్క ఏం ఆలోచించకుండా ఫోన్ చేయక్క, ప్లీజ్ అక్క అని అనగానే వెంటనే ఇక రూప కూడా అదే సమయానికి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇద్దరి ఫోన్స్ ఒకేసారి రింగ్ అవ్వటం వల్ల బిజీ టోన్లో పడుతుంది. ఏమైందిరా అయ్యా, ఏం జరిగిందిరా? బిజీ వస్తుంది నాన్న, అయితే మళ్ళీ ట్రై చేయరా. ఇలా అయినా వీళ్ళ ప్రేమ వల్ల పెళ్ళి వల్ల ఇద్దరు కలుస్తున్నారు. కానీ ఈ పెళ్ళి తర్వాత వచ్చే అవాంతరాలు ఎలాంటి చేదు జ్ఞాపకాలను మిగులుస్తాయో అని కంగారుగా ఉంది అని విరూపాక్షి మనసులో అనుకుంటూ ఉంటే ఇక మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటే అదే సమయానికి నాన్న అమ్మాయి గారి ఫోన్ బిజీ వస్తుంది నాన్న. అంతలో మిస్డ్ కాల్ చూసి ఏంటి రాజు మళ్ళీ నాకు ఫోన్ చేశాడా అని ఏంటో ఎంతో సంతోషంగా రూప ఫోన్ చేస్తుంది. హలో రాజు, చెప్పండి. ఏంటి చెప్పండి అని అంటున్నావు? చెప్పండి, ఏదో మాట్లాడాలని అనుకుంటున్నారు కదా, చెప్పండి. ముందు నాకు ఎందుకు ఫోన్ చేసావు? మిస్డ్ కాల్ వచ్చింది, ఎందుకు ఫోన్ చేసావో చెప్పు, ఆ తర్వాత చెప్తాను. అంటే చెప్పు రాజు, మరి మీరెందుకు చేశారు అమ్మాయి గారు? నేను చెప్తాను కానీ నువ్వు చెప్పు. నేను పింకీ గోపిల గురించి పెళ్ళి గురించి మాట్లాడడానికి చేశాను. అవునా? అప్పుడంటే మనం కలిసున్నాం కాబట్టి మాట ఇచ్చాము, ఇప్పుడు మనం విడిపోయాం కదా రాజు. అంటే పెళ్ళి చేసుకున్న తర్వాత మరి ఎలా రాజు? చెప్పు రాజు. అమ్మాయి గారు అది సరేలే రాజు, మనం ముందు కలుద్దాం రాజు. సరే అమ్మాయి గారు అని విధంగా అనగానే రూప చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. మన ప్లేస్ తెలుసు కదా రాజు, అక్కడికే వచ్చేసి ఈరోజు ఇప్పుడు వద్దు అమ్మాయి గారు, రేపు కలుద్దాం అమ్మాయి గారు. సరే రాజు అని అంటూ కాల్ని కట్ చేయగానే రూప చాలా సంతోషపడిపోతూ ఉంటే ఏమైందిరా అయ్యా, రేపు అమ్మాయి గారిని కలవబోతున్నాను నాన్న. రేపు గోపి పింకిల పెళ్లి విషయం ఎలా చేయాలో మాట్లాడతాను. మంచి విషయం చెప్పావురా అయ్యా. ఇలా అయినా ఇద్దరు ఒకటవ్వబోతున్నారు, కానీ ఆ తర్వాత ఏం జరుగుతాయో ఏంటో అని కాస్త కంగారుగా ఉంది అని అప్పలనాయుడు మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే దేవుడా, ఇలాగైనా అమ్మాయి గారు రాజు ఒకటవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక పింకీ నువ్వేం ఆలోచించకు, రేపు నేను కలుస్తాను. ఎవరిని కలవబోతున్నావు అనే విధంగా సూర్యప్రతాప్ అనగానే షాకింగ్గా రూప చూస్తూ ఉంటుంది. చెప్పు రూప, ఎవరిని కలవబోతున్నావు అంటే పెదనాన్న అది బంటిని. అవును నాన్న, బంటి కల అయింది కదా. సరే రేపు వెళ్ళి కలువు, సరేనా రూప? సరే నాన్న, సరే ఇక అందరూ వెళ్ళండి అని విధంగా అనగానే వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటారు.